రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకున్నారంటూ బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. రేవంత్ రెడ్డిని అభద్రతా భావం వెంటాడుతోందన్నారు. అందుకే మాటిమాటికి తన్ను గద్దె దింపుతారంటూ సింపతి కోసం మాట్లాడుతున్నారని అన్నారు. తన్ను దొరసాని అన్నందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఊరుకోనని ఆమె హెచ్చరించారు కూడా. వ్యక్తిగత దూషణ మంచిది కాదు, వయసు పెరిగే కొద్దీ హుందాతనంగా వ్యవహరించాలని అరుణ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, మన జిల్లాకు లేక ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు ఎలాగైనా దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఆయన నియోజకవర్గం ఈ మామునార్ పార్లమెంట్లోనే ఉంది. అంటే ఎందుకు మాటికి రేవంత్ రెడ్డి గారు నన్ను గద్దె దింపుతారంట, నన్ను దింపేస్తారంట అని ఒదికి వాళ్ళ సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఒదికి ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనేటటువంటి భయంతోన కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగంలోనే ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఈ జిల్లాల నన్ను దొంగ దెబ్బ దిగినక చూస్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందా? ఏమైనా ఈ పార్లమెంట్లో ఆయన గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి అయినా ఊడిపోతుందా? ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే డిసైడ్ అయిపోయినరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, మేము బీజేపీ ఓటేస్తాము, రేపు పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు డిసైడ్ అయిపోయినరు. ఈరోజు మిమ్మల్ని చూసి ఓటేయలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీకు ఓటేసింది. మీరు వాపును చూసి బలుపు అనుకోకండి.